ఏ రోజన్నా కూడా ఇలాంటి ఆరోపణ చేసిండ్రా? ఆరోపణ చేస్తే మళ్ళీ నేను ప్రెస్ మీట్ కూడా రాను. కాళేశ్వరం పనికిరాని చెప్పలేదు. ఇది మీరు తప్పుడు ఆరోపణలు ప్రజలకు తీసుకెళ్ళరు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని ప్రూవ్ చేయాలి అనుగుణంగా నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను. మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి కుప్ప ఊలిపోయింది. ఇదే సెంటర్లో మీరున్నారు, ఇద్దరు మంత్రులు సెంట్రల్ మినిస్టర్ మీరే ఉన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి కూలిపోతే 8 మంది చచ్చిపోతే ఒక్కడు రాడు, ఎన్డీఎస్ఏ రాదు, ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు. మీరిద్దరు మాట్లాడారు, ఎంక్వైరీ అయ్యారు. అంటే అది అది ఆ స్కామ్ ఆ కూలిపోతే దాని మీద ఎంక్వైరీ లేదు, ఏం లేదు, బొచ్చలు గుద్దుకుండా లేదు, ఎన్డీఎస్ఏ రాదు, విజిలెన్స్ రాదు, ఘోష్ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు. అంటే మీరిద్దరు కలిసే పని చేస్తున్నట్టుగా ఇక్కడ. ఇంకోటి, ఖమ్మం జిల్లాలో పెద్దవాకు మొత్తానికి కొట్టుకపోయింది, మొన్న కొట్టుకపోయింది. ఒక్క స్టేట్మెంట్ రాదు మీది, దాని ఎంక్వైరీ రాదు, మీరు విజిట్ పోసే పరిస్థితి లేదు. సుంకిశాల మొత్తం కుప్పకూలిపోయింది, సుంకిశాల, దాని మీద ఒక్క వాడు రాదు మీది. ఇవన్నీ కళ్ళ ముందు కనబడేటివే కదా. దీనికి ఎన్డీఎస్ఏ ఇప్పుడు రాదు, ఫ్లైట్ టికెట్ దొరకదో, లేకుంటే తెలంగాణ దారి తెలియదు వీళ్ళందరికీ.